ఏపీలో టీడీపీ మహానాడు జరుగుతుంది సార్. 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఎన్నో సంక్షోభాలు, విజయాలు. అయితే ఆత్మగౌరవ నినాదంతో దూసుకొచ్చినటువంటి ఆ పార్టీ చాలాసార్లు ఆత్మరక్షణలో పడటం, సో ఇలాగ అనేక ఈ ఆటుపోట్ల మధ్య ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తాజాగా ఈ సంవత్సరం మహానాడు నిర్వహించుకుంటున్నారు సార్. సో చాలా 1982లో ప్రారంభమైనటువంటి పార్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ నారా లోకేష్ గారి డిజిటల్ యుగంలో నారా లోకేష్ గారి చేతుల్లోకి మారుతున్నటువంటి దశ అనేటువంటిది, ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూడాలి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం అనేది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినట్టుగా మూడవ తరం లోకేష్ వరకు కూడా చూసుకున్నట్లయితే ఆ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో ఎత్తులు ఉన్నాయి, ఎన్నో పల్లాలు ఉన్నాయి, ఎన్నో వెలుగులు ఉన్నాయి, ఎన్నో చీకట్లు ఉన్నాయి అనేది చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే కేవలం ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఒక సంచలనాత్మకమైనటువంటి పార్టీగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో చెప్పాలంటే ఇక్కడ నుంచి అంటే సౌత్ నుంచి లీడర్సు జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్ళి అక్కడ ఏదో ఢిల్లీలోనో మరో చోట సమావేశాలు అయితే అక్కడ దేవుడు. కానీ మొట్టమొదటిసారిగా జాతీయ నాయకులందరినీ కూడా మహానాడు సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమానికి వాళ్ళందరినీ తీసుకురావటం, ఈ ఎన్డీఏ అనేటువంటిది ఒక ఏర్పాటు కావడానికి దానికి ఒక డిజైనర్గా తెలుగుదేశం పార్టీ అనేది నిలబడటం, తర్వాత అనేక విషయాల్లో కూడా జాతీయ స్థాయి పోరాటాల్లో కూడా కీలక భాగస్వామిగా ఇదవటం, ఇదంతా ఒక చాలా కీలకమైనటువంటి ఘట్టంగా చూడాలి. ఇక విజయాలు, వివాదాలు తెలుగు రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఒక భావోద్వేగం, ఒక ప్రాంతీయ ఆత్మగౌరవ ఉద్యమం, ఒక కుటుంబ కథ, ఒక రాజకీయ ప్రయోగశాల, ఇవన్నీ కలగలిసి చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ 1982 నుంచి మొదలైతే రామారావు గారి ప్రయాణం అనేటువంటిది ఇప్పటి డిజిటల్ యుగంలో చెప్తున్నటువంటి నారా లోకేష్ తను చెబుతున్నటువంటి వీటితో చూసుకున్నట్టయితే ఒక ప్రజా అలజడి ఉంది. అందులో అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికార పోరాటానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. తర్వాత ఒకవైపు 82లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ నిలబడినటువంటి ఎన్టీ రామారావు గారిని ఒకప్పుడు జనాలు కీర్తించారు. తెలుగువాడి ఆత్మగౌరవం, ఢిల్లీ విధుల్లో ఈయన అవమానం మనకుందని అంటే దానికి స్పందించారు, ఆ భావోద్వేగాన్ని ప్రజల్లో రగిలించారు, రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనం చెప్పారు. తర్వాత ప్రజా సంక్షేమ విషయాలకు వచ్చినట్టయితే కిలో బియ్యం 2 రూపాయలు అనేటువంటిది ఒక పెద్ద సంచలనం. జాతీయ స్థాయిలో చెప్పుకోవాలంటే మహిళల ఆస్తి, తర్వాత మహిళలకి ఆస్తిలో భాగస్వామ్యం ఇవ్వటం, తర్వాత గ్రామీణ వ్యవహారాలు, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి ఒక అట్రాక్టివ్ ఒక నినాదం, ఇలాంటివన్నీ కూడా రామారావు గారిని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాయి. రాజకీయ అనుభవం లేకపోయినా కూడా బ్రహ్మాండంగా చేశాడే అని అనిపించింది. మరి ఆయన మీద విమర్శలు లేవా అంటే ఆయన మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఏమిటంటే అసలు రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా, అంటే తమిళనాడులో ఉన్నమాట వాస్తవమే, కానీ వ్యక్తి పూజ, రాజకీయాల్లో వ్యక్తి పూజ అనేటువంటిది పెరిగింది. కుటుంబ ప్రభావం రాజకీయాల్లోకి వచ్చింది. ఎన్నడూ ఏ ఫ్యామిలీలో కూడా లేనంత స్థాయిలో ఎన్టీ రామారావు కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. దాంతోనే భావోద్వేగాలు కూడా అంతే స్థాయిలో ఇదయ్యాయి. సో పార్టీ వ్యవస్థాపక నాయకుడి దగ్గర నుంచి కూడా కింది స్థాయి వరకు నాయకులందరిలో కూడా కొన్ని వివాదాలు మొదలవటం, తర్వాత లక్ష్మీపార్వతి గారి ఎంట్రీ తర్వాత ఇక ఫ్యామిలీలో అంతర్గత యుద్ధం అనేటువంటిది ఏది 95లో తెలుగు రాజకీయాల్లో ఒక పెద్ద, అంటే అప్పుడు మనకి ప్యాలెస్లో కుట్రలు అనేటువంటివి జరిగే రాచరిక ప్రభుత్వాలు, ఆ రకమైనటువంటి పరిస్థితులతో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఒక తిరుగుబాటు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే మొదలవడం, ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని తిరిగి మళ్ళీ ఆయన ఎన్టీ రామారావు గారిని తప్పించడమే కాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఆసక్తికరమైన అంశం చెప్పుకోవాలన్నట్లయితే, అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళి తను ఘన విజయాన్ని సాధించి తను చేసినటువంటి పని తప్పు కాదు,
ఒప్పే అనిపించేటువంటి రీతిలో ప్రజా తీర్పు తీసుకోవటం అనేది అయితే డెఫినెట్గా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడాలి. ఇక మరి తనదైనటువంటి స్టైల్ ఏంటి ఇక్కడ? అసలు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అంటే గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ సంక్షేమం, పేద ప్రజల యొక్క అభ్యున్నతి అనేటువంటి దీంతో వస్తే మారుతున్నటువంటి రాజకీయాలకి, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులకి మన విధానాలు కూడా మార్చుకోవాలనేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేట్ కల్చర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే కార్పొరేట్ పాలన, తర్వాత హైటెక్ సిటీ నిర్మాణాలు, సీఎంగా కన్నా సీఈఓగా ఉంటారు ఆయనే చెప్పుకున్నాడు. సో ఈ గవర్నెన్స్, సో నేను సీఈఓ సీఎం అనేటువంటి ఇమేజ్ని వచ్చిన అంటే మీడియా వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆపాదించారు. దాన్ని పాజిటివ్గా తీసుకుని ఎస్ నేను సీఈఓని ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవ్వడం, ఐటీ రంగానికి తనదైనటువంటి శైలిలో కొంత ప్రోత్సహించడం, చేసిన దానికంటే కూడా దాన్ని ఎక్కువగా గ్లోరిఫై చేసి చెప్పుకోవడం. సో ఇదంతా కూడా మొత్తంగా అయితే సుదీర్ఘ రాజకీయాల్లో అంతకాలం కింద మీద పడుతూ కూడా మారుతున్నటువంటి వ్యవహారాలకి అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే పవర్ అనేటువంటిదే ప్రాతిపదిక తప్ప ఈ ఎథిక్స్ గిథిక్స్ అన్నీ కాదు. సో కాబట్టి పవర్లో ఉన్నామా లేదా, ఆ పవర్ కోసం ఏం చేయాలి అనేటువంటి దీంట్లో ఒకప్పుడు తను అసలు తెలుగుదేశం పార్టీ ఉనికే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించింది. అలాంటిది కాంగ్రెస్ పార్టీతో జత కలవడం, తర్వాత తనని తీవ్రంగా విభేదించి వ్యక్తిగతంగా కూడా దూషించి బయటికి వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటిది తీవ్రంగా వ్యతిరేకించినటువంటి, వ్యక్తిగతంగా కూడా దూషించినటువంటి బీజేపీతో మళ్ళీ అవసరార్థం మళ్ళీ బీజేపీతో కలవటం, మళ్ళీ ఇప్పుడు తాజాగా బీజేపీలో కలిసి దాదాపుగా ఒకళ్ళకొకళ్ళు చుట్టాలు ఇంటికి వెళ్ళినట్టుగా ఇళ్ళకి వెళ్ళటం, మన మోడీ గారి ఇంట్లో వీళ్ళ కుటుంబ సభ్యులు భోజనం చేయడం, మోడీ గారు ఈయన ఇంటికి రావటం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు ఏమనుకున్నా రాజకీయాల్లో అధికారమే పరమావధి, అధికారం ఉంటేనే మనం ఏం చేసినా కూడా ఇదవుతుంది, కాదన్నట్లయితే దీన్ని ఎవరు చేయరు అనేటువంటి అంటే మారినటువంటి ఆధునిక రాజకీయాలని బాగా వంట పట్టించుకున్నటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. సో ఆ విధంగా ముఖ్యంగా ఏంటిక సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటిది టీడీపీ పార్టీ అని అంటారు కదా, మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? కానీ ఎందుకంటే వాళ్ళ మీడియా కూడా కొన్నిసార్లు ఎక్కువగా ఇది బీజేపీకి సరెండర్ అవుతున్నారు అనేటువంటి ఒక ఇది వినిపిస్తూ ఉంటుంది కదా సార్. కాదుగా ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఒక ఇది ఉంది ఏంటంటే రాజకీయాల్లో అర్హత ఒక్కటే ప్రాతిపదిక కాదు, రాజకీయాల్లో సమర్థత ఒక్కటే ప్రాతిపదిక కాదు, రాజకీయాల్లో కలిసి వచ్చేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. తర్వాత ఇది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం, ఆ అదృష్టం అనేటువంటి దాన్ని మనం ఎలా నిర్వచించాలో నాకైతే తెలియదు. కానీ పోనీ టైం అనేటువంటిది, ఆ టైం అనేటువంటిది కలిసి రావటం అంటే చెప్పాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చినటువంటి టైమింగ్ చూసుకుంటే అసలు ఎంత అనూహ్యమైనటువంటి టైమింగ్ అంటే ఆ పార్టీ పూర్తిగా వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయి పరాజయం పొందినటువంటి పరిస్థితి. అనూహ్యంగా కొత్తగా ఏర్పాటై రెండవసారి ఎన్నికల్లో వచ్చినటువంటి వైసీపీకి 151 సీట్లు రావటం, పార్లమెంట్లో అత్యధిక స్థానాలు రావటం, ఇంత సుదీర్ఘకాలం ఉన్నటువంటి పార్టీ పూర్తిగా ఇదైపోయింది. అలాంటి పార్టీ ఒక ఫీనిక్స్ పక్షిలాగా పూర్తిగా అసలు దాదాపుగా ఇందాక మనకు ముందు డిబేట్లో కాసు మహేష్ రెడ్డి గారు చెప్పారు, మేము 2వ నెల నుంచే మొదలుపెట్టాం మా కార్యక్రమాలని. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అసలు ఇంకా ఎన్నికల్లో ఒక 2-3 నెలలు ఉన్నాయి లేదు ఎక్కడ కూడా. అసలు చాలా మంది కార్యకర్తలు చాలా కాలం పాటు బయటికి రావడానికి కూడా ఉత్సుకత, ఇంట్రెస్ట్, ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అనూహ్యంగా మొత్తం పరిస్థితులన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితుల్లో కలిసి వచ్చిన కాలం అని చెప్పాలంటే ఎంత కలిసి వచ్చింది అంటే
కేవలం గెలవటం, రాష్ట్రంలో పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవటం కాదు. ఏనాడు నిన్న కూడా మనం ఒక డిబేట్ చేసాం, ఊహించినటువంటి విధంగా కడప లాంటి రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి చోట కూడా అత్యధిక స్థానాలు 10 సీట్లుగా 7 సీట్లు సంపాదించి ఆశ్చర్యపరిచినటువంటి రీతిలో ఇట్లా అనూహ్యమైనటువంటి విజయాలు సాధించడం అంతా కూడా ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే పిల్లోడు పడతాడని అంటారు. ఆ విధంగా అక్కడ ఎన్డీఏలో బీజేపీకి కావలసినన్ని సీట్లు కాకుండా తగ్గటం, అక్కడ సీట్లు తగ్గిపోయి ఖచ్చితంగా అనివార్యంగా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ చూసుకుంటేనేమో బీహార్లో నితీష్ కుమార్ మీద, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ఖచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి రావడం అనేది అత్యద్భుతమైనటువంటి అంశం కదా, వీళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశం. ఆ విధంగా చూసుకుంటే అసలు మామూలుగా అదృష్టం ఎక్కడో తన్నిందని అంటారే, ఎక్కడ దాకా తన్నిందంటే అక్కడ కింద నుంచి ఆ స్థాయి దాకా వాళ్ళకి వెళ్ళడం. సో ఇవాళ ప్రతిపక్షం అనేటువంటిది కూడా సమగ్రంగా లేకపోవటం వల్ల మనం ఆడింది ఆట పాడింది బాట అన్నట్టుగా అసలు డోంట్ కేర్ అనేటువంటి స్థితిలో మొదలుపెట్టారు. తర్వాత ఏంటంటే ఇక్కడే ఒక దురదృష్టకరమైనటువంటి అంశం చెప్పుకోవాలంటే, ఇంత సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో విజయాలను చవి చూశారు, పరాజయాలను చూశారు, ఎత్తులు చూశారు, పల్లాలు చూశారు. తర్వాత ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవహార శైలి ఎలా ఉండాలి అనేటువంటిది చూశారు. కానీ మరి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు మారిపోయిందంటే మళ్ళీ 3వ తరం రామారావు గారి దగ్గర నుంచి చూసుకుంటే రామారావు గారిది ఒక ఎర, ఇందా మనం చెప్పుకున్నట్టుగా పేద ప్రజలే నా దేవుళ్ళు, ఇదంతా కూడా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కార్పొరేట్ పెద్దపీట వేయటం, ముఖ్యంగా రైతాంగాన్ని ఆయన నిర్లక్ష్యం చేశారని చెప్పని, మధ్యతరగతి ప్రజల్ని ఆయన నిర్లక్ష్యం చేశారనేటువంటి దీనివల్లే తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అంత మెజారిటీతో వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రోజుకి కూడా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా కార్పొరేట్ శక్తులకు ఎక్కువగా పెద్దపీట వేయటం, రైతులను నిర్లక్ష్యం చేయటం, ఇదే జరుగుతుంది. అయినా కూడా అది సర్వే అవుతున్నారు. సో ఇప్పుడు ఇక 3వ తరానికి వచ్చేసరికి 3వ తరం చేతిలో ఈయన బందీ అయ్యాడా లేకపోతే ఈయనే స్టైల్ మార్చుకున్నాడో తెలియదు, కానీ ఒక ప్రతీకారేచ్ఛ అనేటువంటిది బాగా ఎక్కువైపోయిన పరిస్థితి. ఎంత దాకా ఎక్కువైపోయిందంటే అసలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రజాస్వామ్య మనుగడకి ప్రధానమైనది. ఇంకొకటి చెప్తున్నా, నాకు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక దశలో మంచి సాన్నిహిత్యం ఉండేది. అంటే ఏది మీడియాలో ఉన్నాను కాబట్టి ఆ మీడియా నుంచి. అలాంటిది మీడియాకి అయినా ఎనలేనటువంటి, అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియాకి ఎనలేనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఇది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే బికాజ్ ఆఫ్ మీడియా బ్యాకింగ్ వల్లే ఒక దశలో ఆయన రామారావు గారి చేతి నుంచి పవర్ని తన చేతిలోకి తీసుకొని సస్టైన్ అవ్వగలిగారు. అది అంటే మీడియాకి అంత పవర్ ఉందనేది కూడా ఆయనకు తెలుసు. అటువంటిది ఇవాళ ఆ మీడియా గొంతు నొక్కేయడంలో కానీ, ఆ మీడియా స్వేచ్ఛని పూర్తిగా అంటే పార్టీ రాజకీయ రంగుటద్దాల దృక్కోణం నుంచి చూసి ఈ జర్నలిస్ట్ వీడు ఫలానా పార్టీ, ఈ జర్నలిస్ట్ వీడు ఫలానా పార్టీ అని వాళ్ళే డిసైడ్ అయిపోతారు. అంతేగాని అట్లా వర్టికల్గా ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఏ విధంగా అయితే వర్టికల్గా చీలిపోయిందో, మీడియాని కూడా ఆ రకంగా వర్టికల్గా చీలిపోవడానికి కూడా ఈ రోజున ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలి. ఏ మీడియానైతే ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అదే మీడియాని వాళ్ళ రెండుగా చీల్చి చూసే పరిస్థితి కూడా వచ్చినటువంటి ఇది. ఇక 3వ తరం విషయానికి వస్తే కేవలం తండ్రి బాటలోనే తను కూడా ఈ హైటెక్ ఇది డిజిటల్ యుగం, డిజిటల్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత యూత్, ఇప్పుడు ఆ పాత తరం నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ఇంచుమించుగా ముఖ్యమంత్రి పీఠం అనేటువంటిది తనకి ఇంకా దాదాపుగా ఒక ఆమడ దూరంలో కోతవేటు దూరంలోనూ ఉందని చెప్పుకోవచ్చు. ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా అధికారం మొత్తాన్ని ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టడం ఫైళ్ల మీద అనేది అయితే లేదు, కానీ ఆ అధికారాన్ని ఆల్రెడీ లోకేష్ చలాయిస్తున్నటువంటి మాట వాస్తవం. నిర్ణయాధికారాలు కానీ ఇవన్నీ కూడా ఇంచుమించుగా. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడే మనం ఒక అనుభవం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్గా మనం చేయాల్సినటువంటి సూచన ఏంటంటే, రేపు భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు ఇంకా మునుముందు ఎన్నో రాజకీయాలు నడపాల్సినటువంటి వ్యక్తికి కొంత కావాల్సింది ఏంటంటే సహనం కావాలి, సంయమనం కావాలి, దూరదృష్టి కావాలి. తర్వాత రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనేటువంటి ఒక నానుడిని జీర్ణించుకొని
తద్వారా వ్యవహరించాలి. అంతేగాని ఒక వెంజన్స్ పాలిటిక్స్ అనేది చేయటం అనేది ప్రజాస్వామ్యం గొంతు పీక పిసిగేస్తా, నేను నోరు లేవనేమను, నేను ఏమైనా చేయగలను అనుకుంటే ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాని మీద యుద్ధం చేసినటువంటి ఏ నాయకులు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు. నాకున్నటువంటి నేను చదువుకున్నటువంటి పరిజ్ఞానం మేరకు అడాల్ఫ్ హిట్లర్ని తీసుకుందాం. హిట్లర్ దేనికైనా సరే ప్రజాస్వామ్యం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాని గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మనకి హిట్లరే గుర్తుకొస్తాడు. ఈ గొబెల్స్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున మరి తిరుగులేనటువంటి రీతిలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత మరి ఏమైపోయిందో మనం చూసాం. అదేవిధంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు కూడా ప్రెస్ సెన్సార్షిప్ పెట్టి ఫలితంగా ఏమయ్యారు, ఎక్కడ నుంచి ఎక్కడికి ఇదైపోయారు. ఇవన్నీ చరిత్రలో చెబుతున్నటువంటి పాఠాలు. కాబట్టి భవిష్యత్తులో మరి ఇంకా మునుముందు రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే కావాల్సింది పవర్ అనేటువంటిది మైట్ ఈజ్ నాట్ రైట్, మైట్ ఈజ్ రైట్ అనేటువంటిది ఏంటంటే థామస్ హాబ్స్ చెప్పినటువంటి మైట్ ఈజ్ రైట్ అనేటువంటిది ఒక ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నటువంటి సిద్ధాంతం. డెమోక్రసీలో మైట్ ఈజ్ నాట్ రైట్, మైట్ ఈజ్ రాంగ్. అది గమనించాలి. గమనించి వ్యవహరిస్తే మంచిది. కానీ ఏదో పవర్ మనకు ఉంది, అవతలోడు అల్పజీవి, వాడిని మనం ఏమైనా చేయొచ్చు పవర్తో అని అనుకుంటే మాత్రం మనకి వేమన చెప్తాడు కదా, చలిచేమలో ఒకటైతే దీన్ని కుట్టి చవదా అని చెప్పన్నట్టుగా ఎంతటి బలవంతమైనటువంటి సర్పాన్నైనా ఈ చలిచేమలు ఏకమైతే ఏమవుతుందనేది చరిత్ర చెప్తున్న పాఠం. కాబట్టి ఈ మహానాడు సందర్భంగా 3వ తరం నాయకుడిగా తను వెలుగొందాలి, తను స్ట్రెంగ్తన్ కావాలి, తను మునుముందు ఇంకా మన్ని రాజకీయాలు చేయాలన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ పాఠాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. సార్, ఒక సందర్భంలో మీరు అన్నారు సీనియర్స్ ఇంకా కూడా ఈ థర్డ్ జనరేషన్ని యాక్సెప్ట్ చేయడంలో ఇంకా కొంచెం వాళ్ళు తడపటాయిస్తున్నారు అని ఇలాగ ఒకసారి. బట్ అయినా సరే ఆ ట్రాన్సిషన్ స్మూత్గా జరుగుతుందా? దాదాపు అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు గతంలో రాజకీయాలు అంటే ఎట్లా ఉండేయంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ ఉండేది, లేదు ఇంకొక ఆల్టర్నేటివ్ కమ్యూనిస్టులు కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, అవసరమైతే దాంట్లోకి వెళ్ళేవాళ్ళు. ఇంకా ఇట్లా వ్యాస్ట్ కాకపోయినా ఏంటంటే డిఫరెంట్ ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు ఏమైందంటే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అయిపోయింది. మిగతా నేమ్సేక్ పార్టీలు చెప్పుకోవాలంటే అందులో కొంతమందికి వెళ్ళగలిగే పరిస్థితులు ఉంటాయి, కొంతమందికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఇంతకాలం సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవాళకి వాళ్ళు బయటకు వచ్చి ఇంకో దాంట్లో వెళ్ళడం ఇమడటం అనేది కూడా వాళ్ళకి సాధ్యం కాదు, వయసు రీత్యా కానీ లేదా ఆ పార్టీతో ఉన్నటువంటి అటాచ్మెంట్ కానీ. అందుకని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నా కూడా ఒక నిశ్శబ్దంగా వాళ్ళు మౌనంగా ఇవన్నీ కూడా భరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఒకటి పార్టీని నవనిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు అంటే యంగ్స్టర్స్ని కూడా ఖచ్చితంగా పార్టీలోకి తీసుకురావాలి, యంగర్ జనరేషన్ని కూడా చేయాలి. మీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. ఎప్పుడో దాదాపుగా ఇందిరాగాంధీ హయాంలోనే ఆ టైంలోనే యంగ్ టర్క్స్ అని చెప్పని యంగ్స్టర్స్ అందరినీ కూడా తీసుకురావాలని యంగ్ టర్క్స్ అనేటువంటి ఒక బ్యాచ్ కూడా ఉండేది. ఇంచుమించు ఇప్పుడు టీడీపీలో జరుగుతున్నటువంటి ఇది కూడా ఏంటంటే వీళ్ళంతా లోకేష్ క్వార్టరీ అని చెప్పని మొత్తం యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో చాలా యాక్టివ్గా హీరోలు ప్లే చేస్తామంటే సీనియర్స్ అందరూ కూడా ఏంటంటే చాలామంది ప్రేక్షక పాత్రనో లేకపోతే మౌనంగానో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపు ఏంటంటే ఈ ట్రాన్సిషన్ అనేది మాత్రం సక్సెస్ఫుల్గా జరిగిపోయిందని చెప్పని అనుకోవాలి ఇంచుమించుగా. అంటే జనసేన యొక్క ఇది ఏముంటుందంటే అభ్యంతరం జనసేన వైపు నుంచి వాళ్ళకేముంటుంది అభ్యంతరం? ఇప్పుడు వాళ్ళ టీడీపీ నిర్మాణం ఎవరి పార్టీ వాళ్ళు అధికారాన్ని షేర్ చేసుకుంటున్నారే తప్ప పార్టీ అంతర్గత విషయాల్లో ఎవరెవరు ఎందుకు జోక్యం చేసుకుంటారు, ఎవరి పార్టీలో ఎవరు ఎందుకు జోక్యం చేసుకుంటారు? ఈవెన్ చాలా చోట్ల గెలిచే చోట కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీలను వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకునేటువంటి కార్యక్రమాలు అని ఉన్నారు. అసలు అది ఇక్కడ దట్ క్వశ్చన్ డజంట్ అరైజ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ పార్టీ నిర్మాణం. సో ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే అంతిమంగా 3 తరాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇందులో ఎన్నో పూలు ఉన్నాయి, ఎన్నో రాళ్ళు ఉన్నాయి, ఎన్నో ముళ్ళు ఉన్నాయి, ఎన్నో వెలుగులు ఉన్నాయి, ఎన్నో చీకట్లు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మహానాడు సందర్భంగా ఏంటంటే మనం ఏం మంచి పనులు చేసాం,
మనం చేయలేనటువంటి పనులు ఏంటి, మన ఫెయిల్యూర్స్ ఏంటి, లేకపోతే మన తప్పటడుగులు ఏంటి, మనం దిద్దుబాట్లు ఏంటి, మనం చేసినటువంటి వాటిని మనం ఎలా దిద్దుబాటు చేసుకోవాలి, అసలు ఇది రైటా రాంగా అనేటువంటి దాన్ని ఒక నిక్కచ్చిగా స్కాన్ చేసుకునేటువంటి సమయం అన్నమాట ఇది. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు ఆహా ఓహో నువ్వు ఇంద్రుడు చంద్రుడు నిజంగానే నువ్వు చంద్రుడు అని పొగడుకోవటం వల్ల ఉపయోగం లేదు. సో ఇది వాళ్ళు సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత కన్స్ట్రక్టివ్గా ఎలా ముందుకెళ్ళాలి అనేది చూసుకుంటే, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా సరే ప్రజల కోసం ఆవిర్భవించి ఒకసారో రెండుసార్లు ప్రజామోదం పొందిన తర్వాత, ప్రజా తీర్పు పొందిన తర్వాత ఆ పార్టీల మనుగడ సాగాల్సిందే, ఉండాల్సిందే. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ లోటుపాట్లని, ప్రజల ఆశయాలు ఆకాంక్షలే తప్ప మీకు సంబంధించినటువంటి విషయాలతోనే మీరు పట్టుకుని వేలాడతామంటే ప్రజా తీర్పు మరో రకంగా ఉంటుంది. సో అది ఈ సందర్భంగా మనం దీని గురించి మాట్లాడుకునేది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నానండి 99 టీవీ.